హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ బ్లౌజ్ డిజైన్ చూడండి, చిన్నగా అయిందని చెప్పేసి ఇదే సేమ్ మోడల్లో ఇంకొక బ్లౌజ్ అయితే స్టిచ్ చేయమని క్రాప్ టాప్ మీదకి తీసుకొచ్చిరండి. ఈ చిన్న పిల్లలకైనా పెద్ద పిల్లలకైనా ఎవరికైనా చాలా బాగుంటుంది. లేయర్స్ లాగా ఉంటుంది కాబట్టి హ్యాండ్స్ అవసరం లేదు, మంచి లుక్ అయితే ఉంటుందండి. దీనికోసము 2.5 మీటర్ అయితే నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చుకున్నారు. దాని లోపలికి సాటిన్ క్లాత్ తీసుకొచ్చుకున్నారు. దాని లోపల మళ్ళీ ఇంకో కాటన్ లైనింగ్ అయితే వేయమని చెప్పి తీసుకొచ్చి దీని కటింగ్ అనేది చూడండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచెస్, నడుము లూజు 30 ఇంచెస్, లెంత్ మాత్రం 13.5 అండి. ఈ లెంత్ తోటి నేను కటింగ్ అనేది చేస్తున్నా. వైట్ క్లాత్ కాకుండా ఇంకా వేరే క్లాత్ అయితే మీకు క్లియర్గా ఉంటుండే. ఇది అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఫుల్ వీడియో ఇంకొకటి కటింగ్ అనేది వీడియో షేర్ చేస్తానండి. చాలా ఈజీ అండి, చాలా ఈజీ ప్రాసెస్. సేమ్ చిన్నపిల్లలకి మనం బాడీ పార్ట్ ఎలా అయితే కట్ చేస్తామో ఆ రకంగానే కట్ చేసుకొని ఫుల్ షోల్డర్ అయితే తీసుకోండి. ఫుల్ షోల్డర్ ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా తీసేసుకొని మనం చెస్ట్ షోల్డర్ దగ్గర నెక్ ఎంత తీసుకుంటున్నామో షోల్డర్ ఎంత తీసుకుంటున్నామో అనేది క్లియర్గా చూసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి. అంటే మీ మెజర్మెంట్ ప్రకారంగా మీరు షోల్డర్ ఎంత తీసుకోవాలి, నెక్ ఎంత తీసుకోవాలనేది క్లియర్ చేసుకోండి, ఓకేనా. నేను వీ షేప్లో ఉంది కాబట్టి ఆది బ్లౌజు సేమ్ యాస్టీస్గా వీ షేప్లోనే తీస్తున్నాను అండి. ఫ్రంట్ కొంచెము బ్యాక్ కంటే ఫ్రంట్ 1 ఇంచు ఎక్కువ వస్తుంది. సేమ్ యాస్టీస్గా అలానే కట్ చేస్తున్నాను. బ్యాక్ ఉక్స్ పట్టి కాజా పట్టి కోసము ఎక్స్ట్రా 1/4 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నానండి. సేమ్ ఇదే మెజర్మెంట్తోనే మీరు కటింగ్ చేసుకోండి. చాలా మంచి ఫినిషింగ్తోనైతే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాటన్ లైనింగు, తర్వాత క్రేప్ లైనింగు, సాటిన్, తర్వాత నెట్ ఫ్యాబ్రిక్ ఇది ఇలా కట్ చేసుకుంటే ఈజీ అంటే ఈజీ ప్రాసెస్ అండి. లేయర్స్ అనేవి స్ట్రేట్గానే తీసుకోవాలి. ఎన్ని లేయర్స్ అంటే 3 లేయర్స్ అయితే ఉన్నాయి బ్లౌజ్కి. నేను 3 తీసుకుంటున్నాను. యాస్టీస్గా నెట్ ఫ్యాబ్రిక్ కూడా లైనింగ్ పార్ట్ ఎంత అవుతుందో దాని మందం మనం కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.